చాలా రోజుల నుంచి మా హస్బెండ్ అయితే ఎగ్ బిర్యానీ కావాలని అడుగుతున్నాడు. ఏం చేస్తున్నా? ఎగ్ గోంగూర బిర్యానీ చేస్తున్నా. కాదు, నన్ను చెప్పండి, నేను చెప్తా. మార్కెట్కి అయితే వెళ్ళొచ్చేసాము. గోంగూర అయితే తెచ్చుకున్నాం అనమాట. అసలు ఆడగా లేదు గోంగూర ఇదే ఈరోజు అయితే. ఎందుకు ఒలుదువా రా. చెప్పు. ఇంకోటి. హలో అందరికీ, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దునియా అమ్మాయి వ్లాగ్స్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? చాలా రోజుల నుంచి మా హస్బెండ్ అయితే ఎగ్ బిర్యానీ కావాలని అడుగుతున్నాడు. కానీ ఏంటి, సండే వస్తే అందరూ ఇంటికాడ ఉంటారు కదా, చికెన్ బిర్యానీ చేస్తాను అనమాట. ఇంకెక్కడ చేసేది నేను ఎగ్ బిర్యానీ, అసలు కుదరలేదనమాట. ఇంక ఈరోజు అయితే చేస్తున్నాను ఎగ్ బిర్యానీ. అది కూడా ఏం చేస్తున్నా? ఎగ్ గోంగూర బిర్యానీ చేస్తున్నా. కాదు, నన్ను చెప్పండి, నేను చెప్తా. నైట్ చెప్పినావు కదా ఎగ్ గోంగూర బిర్యానీ చేసుకుందామనే. ఎగ్ గోంగూర బిర్యానీ అయితే చేస్తున్నాను. ఆల్రెడీ అన్నీ రెడీగా కట్ చేసి పెట్టుకునేసాను. ఎగ్స్ కూడా ఉడికించి పెట్టేస్తాను. ఇంకా గోంగూర అయితే లేదు. ఇంకా వెళ్తున్నాం అనమాట ఇప్పుడు మార్కెట్కి గోంగూర తెచ్చుకోవడానికి. గోంగూర తెచ్చుకున్న తర్వాత మీకు ప్రాసెస్ అయితే చూపిస్తాను. ఇంకా దాంట్లోకి ఏం చేస్తాం, రైతానా లేకపోతే చికెన్ కర్రీనా డౌట్లో ఉన్నాం. వచ్చిన తర్వాత మార్కెట్ నుంచి వెళ్ళి వచ్చిన తర్వాత చెప్తాను దాంట్లోకి ఏమైనా చేస్తున్నానా లేదా అనేది. ఇప్పుడైతే మార్కెట్కి వెళ్ళిపోయి గోంగూర అయితే తెచ్చుకునేయాలి. చలో పదాం పదా పదా పదాం పదా. నీ హెయిర్ స్టైల్ బాగుంది. మార్కెట్కి అయితే వెళ్ళొచ్చేసాము. గోంగూర అయితే తెచ్చుకున్నాం అనమాట. అసలు ఆడగా లేదు గోంగూర ఇదే ఈరోజు అయితే. ఎందుకో అయితే ఒక చోట అయితే ఉన్నింది, తెచ్చుకునేసాం. ఇంక దీన్ని ఒలిచి వెంటనే వంట అయితే స్టార్ట్ చేయాలి. రా ఒలుదువా రా రా. టైం అవుతుంది, పిల్లలు వచ్చే టైం అయిపోయింది. మా పిల్లలు స్కూల్కి వెళ్ళినారు, వాళ్ళు వచ్చే లోపల వంట చేసేయాలి. రా రా ఒలుద్దాం. అది అనమాట. గోంగూర అయితే ఒలుచుకునేసాను. ఇప్పుడు ఈ గోంగూరని అయితే వేయించుకునేయాలి. ముందుగా అయితే స్టవ్ పైన బండి పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలండి. ఇప్పుడు పచ్చిమిర్చి, తర్వాత గోంగూర కూడా వేసుకునేయాలి. ఈ పచ్చిమిర్చి గోంగూర బాగా వేగిపోవాలండి, ఆయిల్లోనే బాగా మగ్గిపోవాలి. గోంగూర అయితే మగ్గిపోయిందండి. ఇది చల్లారిన తర్వాత మిక్సీ పట్టించుకునేయాలి. ఎగ్స్ కూడా ఉడికించి పొట్టు తీసి ఇలా ఘాట్లు పెట్టుకునేసాను. ఇప్పుడు వీటిని అయితే వేయించుకునేయాలి. మనం ఏ బాండీలో ఎగ్ బిర్యానీ చేస్తామో అదే బాండీలో అయితే నేను ఎగ్స్ని వేయించుకుంటున్నాను. ఇప్పుడైతే కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి ఎగ్స్ వేయించుకోవడానికి. ఇప్పుడు కొద్దిగా పసుపు, కొద్దిగా సాల్ట్ ఇవన్నీ వేసుకున్న తర్వాత ఎగ్స్ కూడా వేసుకునేయాలి. ఈ ఎగ్స్ని 1 మినిట్ వేయించుకోవాలండి. ఎగ్స్ అయితే వేగిపోయాయి. ఇవి వేరే బౌల్లోకి అయితే తీసి పెట్టుకోవాలి. ఎగ్స్ తీసి పెట్టుకునేసిన తర్వాత ఇంకా కొద్దిగా ఆయిల్ వేసుకొని గరం మసాలాలు అన్నీ వేసుకుంటున్నాను. తర్వాత ఆనియన్స్, ఒక 2 పచ్చిమిర్చి వేసుకుంటున్నాను. ఆనియన్స్ త్వరగా వేగిపోవడానికి కొద్దిగా సాల్ట్ వేసుకుంటున్నాను. ఈ ఆనియన్స్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. ఆనియన్స్ అయితే వేగిపోయాయి. ఇప్పుడు కొన్ని ఆనియన్స్ తీసి పక్కన పెట్టుకుందాము. ఇప్పుడైతే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేదాకా వేయించుకునేయాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగిపోయిన తర్వాత ఒక 3 టమాటాలు కట్ చేసి వేసుకునేస్తున్నాను. తర్వాత పుదీనా, కొత్తిమీర కూడా వేసుకునేయాలి. ఇవన్నీ వేసుకొని టమాటాను బాగా మెత్తగా మగ్గించుకునేయాలి. టమాటా ఈ విధంగా బాగా మగ్గిపోయిన తర్వాత రెడ్ చిల్లీ పౌడర్, ధనియాల పౌడర్, గరం మసాలా, కొద్దిగా కస్తూరి మేతి ఇవన్నీ వేసుకునేయాలి. ఇవన్నీ వేసుకొని ఒకసారి బాగా కలుపుకునేయాలి. ఇవన్నీ బాగా కలుపుకునేసిన తర్వాత పెరుగు వేసుకునేయాలి. పెరుగు వేసుకొని ఒకసారి బాగా కలుపుకునేయాలి. పెరుగు వేగి ఇలా ఆయిల్ పైకి తేలుతూ ఉన్నప్పుడు మనం మిక్సీ పట్టించుకున్న గోంగూరను కూడా వేసుకునేయాలి. గోంగూర వేసుకున్న తర్వాత ఇలా బాగా కలుపుకునేయాలి. ఈ గోంగూర బాగా ఉడికి ఆయిల్ పైకి తేలాలండి. మూత పెట్టి గోంగూరను అయితే ఆయిల్ పైకి తేలే వరకు ఉడికించుకునేద్దాం. మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి.
అడుగు అంటుతా ఉంటే కొద్ది కొద్దిగా వాటర్ వేసుకొని కలుపుకొని ఆయిల్ పైకి తేలే వరకు ఉడికించుకోవాలి గోంగూరని. ఇంకో సైడ్ అయితే నేను రైస్ని 70% ఉడికించుకోవడానికి ఎసురైతే పెట్టుకునేసాను. ఇప్పుడు గోంగూర అడుగు అంటుతా అంటే కొద్దిగా వాటర్ వేసి కలుపుకున్నానండి. ఇందులో రాళ్ళుప్పు కూడా వేసుకునేస్తున్నాను. రాళ్ళుప్పు వేసుకొని బాగా కలిపి మూత పెట్టి ఉడికించుకునేయాలి. గోంగూర అయితే లైట్గా ఆయిల్ పైకి తేలుతూ ఉందండి. ఇప్పుడు ఎగ్స్ కూడా వేసుకునేయాలి. ఎగ్స్ వేసుకున్నాక మూత పెట్టి మంటనైతే సిమ్లో పెట్టుకునేయాలి. ఎసురు కూడా ఉడుకుతూ ఉందండి. ఇప్పుడు రైస్ వేసుకునేయాలి. రైస్ వేసుకున్నాక రాళ్ళుప్పు కూడా వేసుకునేయాలి. ఇప్పుడు ఈ రైసు 70% ఉడకాలండి. మూత పెట్టి ఉడికించుకునేద్దాం. రైస్ అయితే ఉడికిపోయిందండి 70%. ఈ గోంగూరలో రైస్ వేసే ముందు కొద్దిగా మనం రైస్ ఉడికించిన వాటర్ అయితే వేసుకోవాలి. ఇలా రైస్ ఉడికించిన వాటర్ వేసుకొని ఒకసారి ఇలా కలుపుకునేయాలి. ఇప్పుడు రైస్ని అయితే వడగట్టుకునేయాలి. రైస్ అయితే వడగట్టుకొని ఇప్పుడు ఎగ్స్ పైన ఇలా లేయర్స్గా వేసుకునేయాలండి. రైస్ అయితే వేసుకునేసానండి. ఇప్పుడు ఫ్రైడ్ ఆనియన్స్, కొత్తిమీర, పుదీనా, తర్వాత నెయ్యి వేసుకునేస్తున్నాను. ఇందులో నేను ఫుడ్ కలర్ కానీ నిమ్మరసం కానీ ఏమీ వేయటం లేదండి. మనకి గోంగూర పుల్లగా ఉంటుంది కాబట్టి నిమ్మరసం వేయటం లేదు. తర్వాత రైస్ ఉడికించిన వాటర్ ఇవి కూడా వేసుకునేస్తున్నాను. ఇప్పుడు మూత పెట్టి దమ్ చేసుకునేయాలి. మూత పెట్టి ఒక 15 నిమిషాలు దమ్ చేసుకునేస్తే మనకు ఆంధ్ర గోంగూర ఎగ్ దమ్ బిర్యానీ అయితే రెడీ అయిపోతుంది. 15 నిమిషాల తర్వాత చూపిస్తాను. 15 మినిట్స్ అయితే అయిపోయిందండి. రైస్ కూడా బాగా ఉడికిపోయింది. ఇదో చూడండి, రైస్ ఉడికిపోయింది. ఎమ్మి ఆంధ్ర గోంగూర ఎగ్ బిర్యానీ రెడీ అయిపోయింది. ఇదో చూడండి, ఇంక సర్వ్ చేసుకొని తినడమే. ఇంక ఈ రైస్ మొత్తాన్ని హాట్ బాక్స్లోకి అయితే వేసుకునేస్తాను. హాట్ బాక్స్లో వేసుకున్న తర్వాత చూపిస్తాను. ఇంక నేనైతే ఎగ్ గోంగూర బిర్యానీలోకి అయితే చికెన్ కర్రీ చేసినాను. ఆల్మోస్ట్ చికెన్ కర్రీ కూడా అయిపోయింది. ఎగ్ గోంగూర బిర్యానీ అయితే రెడీ అయిపోయిందండి. హాట్ బాక్స్లో కూడా వేసుకునేసాను. ఇంక వేడివేడిగా సర్వ్ చేసుకొని తినడమే. ఇంకా ఈ ఎగ్ గోంగూర బిర్యానీలోకి ముందుగా అయితే రైతా అనుకున్నాము. మళ్ళీ ఎందుకో నాకు చికెన్ కర్రీ చేసుకోవాలనిపించింది. ఇంకా అప్పటికప్పుడు చికెన్ తెచ్చుకొని హడావిడిగా చేసేసాను అనమాట. ఇంకా అందరికీ అయితే పెట్టేశాను. మా వాళ్ళు టీవీ చూస్తూ తింటున్నారు. పిల్లలైతే స్కూల్ ఉన్నింది, స్కూల్ నుంచి వస్తేనే ఇంకా వేడివేడిగా చేసి పెట్టేశాను. చాలా బాగుంది ఎగ్ గోంగూర బిర్యానీ, ఆంధ్ర ఎగ్ గోంగూర బిర్యానీ చాలా బాగుంది. మీరు కూడా ఇంట్లో ఒకసారి ట్రై చేయండి. చికెన్ కర్రీ కాంబినేషన్ అయితే ఇంకా బాగుంది. మా ఇంట్లో అందరూ బాగా ఎంజాయ్ చేశారు. చెప్పాను కదా, ఇంట్లో అందరూ ఉంటే ఏదో ఒక స్పెషల్ ఉండాలి. ఇంకా అందులో మా ఆయన ఎప్పటి నుంచో ఎగ్ బిర్యానీ కావాలని అడుగుతూనే ఉన్నారు. సండే వస్తే చాలు చికెన్ దమ్ బిర్యానీ చేసుకొని తింటూ ఉంటారు. ఎగ్ బిర్యానీ చేసే అవకాశమే రాలేదన్నమాట. ఇంకా అందుకని ఇంకా ఈరోజైతే చేశాను. చాలా బాగుంది. మా ఆయనకైతే భలే నచ్చేసింది. నాకు చికెన్ కర్రీ ఈ ఎగ్ గోంగూర బిర్యానీలోకి కాంబినేషన్ చాలా బాగుంది. మీరు కూడా ఒకసారి ఇంట్లో ట్రై చేసి ఎంజాయ్ చేయండి. అలాగే ఈ రెసిపీ నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్కి, మీ రిలేటివ్స్కి షేర్ చేయండి. అలాగే మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తుంటే జర సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ వీడియోకి లైక్ చేయడం అస్సలు మర్చిపోకండి. మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు టు ఫాలో ది నియర్ మై వ్లాగ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ యూ ఆల్. బాయ్.